ఒంగోలు నగర ప్రణాళిక విభాగం ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తోంది. నగర ప్రణాళిక విభాగంలో పనిచేసే 13 మంది ఉద్యోగుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. అశ్విని, ప్రకాశం జిల్లా ఒంగోలులో అయితే మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే ఈ అవినీతి పరులను ఎవరైతే ఉన్నారో వారిని అయితే జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అంటే మార్చి 9, 10, 11, 12 ఈ తేదీల సమయంలో అయితే మాత్రం అవినీతి శాఖ అధికారులు అయితే మాత్రం ఒంగోలు నగర పట్టణ ప్రణాళిక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆఫీసులు అయితే మాత్రం తనిఖీలు చేపట్టారు. అప్పుడు మాత్రం వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఆధారంగాను అలాగే అక్కడ ఉన్నటువంటి దస్త్రాలు ఆధారంగా అయితే మాత్రం కొంతమంది అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఏసీబీ అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. దానిపైన కొంత నివేదిక రూపంలో అయితే మాత్రం ప్రభుత్వానికి నివేదించిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం స్పందించి తిరిగి ఎవరైతే అవినీతికి పాల్పడ్డాడో వారిపైన అయితే మాత్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏసీబీ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈరోజు ఆ ఆదేశాల మేరకే నగరంలో వాసులు అయితే మాత్రం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అలాగే వచ్చిన ఆరోపణల మేరకు అయితే మాత్రం ఈరోజు మొత్తం ఒంగోలు నగరంలో 13 ప్రాంతాలు వివిధ ప్రాంతాల్లో 13 ఇళ్లలో అంటే పట్టణ ప్రణాళిక విభాగంలో ఒంగోలు నగర పరిధిలో ఉన్నటువంటి ప్లానింగ్ ఆఫీసర్ అధికారుల ఇళ్లలో అయితే మాత్రం 13 ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అయితే మాత్రం ఏసీబీ ప్రధాన కార్యాలయం అయితే అక్కడ ఉన్నాం. అక్కడైతే ఫిర్యాదులు ఆధారంగానే మేము ఉదయం నుంచి కూడా 13 ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం. వారి ఆస్తుల వివరాలు కావచ్చు, అలాగే నగదు కావచ్చు, అలాగే బంగారం, వీటన్నిటి వాల్యూ ఎంత ఉంది, వారి వస్తున్న జీతభత్యాలు ఎంత, రెండు సరిపోతున్నాయా లేకపోతే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా అనే క్రమంలో అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారి మొత్తం కూడా ఆధారాలు అయితే మాత్రం కూపీలాగుతూ ఉన్నారు. దాదాపు 13 ప్రాంతాల్లో మాత్రం 13 మంది ఉద్యోగులు ఎవరైతే కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినప్పటికప్పుడు కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినంత మాత్రం అయితే సాయంత్రానికి కొలిక్కి వచ్చే అవకాశం కనపడతా ఉంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఆయా ప్రాంతాలలో వాళ్ళ ఇళ్లకు చేరుకుని వారి చరవాణీలన్నీ కూడా తీసుకుని వారి సిబ్బందిని కూడా ఆ ఇళ్ల దగ్గరే ఉంచుతున్నారు. అలాగే ఇంట్లో ఉన్న వారిని అయితే మాత్రం బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఎవరిని కూడా లోపల నుంచి బయటికి రానికుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ప్రణాళిక విభాగంలో ఏదైనా ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చే క్రమంలో వారి దగ్గర నుంచి లంచాలు తీసుకున్న ఆరోపణలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే వారి దగ్గర నుంచి లంచాలు తీసుకున్న ఆరోపణలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ ప్రణాళిక విభాగం సంబంధించిన అనుమతుల కోసం వచ్చిన ఈ ప్రజలైతే మాత్రం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పక్క ఇల్లు కింద చేపెడుతున్నారు. అలాగే ఆ లంచాలకి ఎక్కువ మేము పెట్టలేకపోతున్నామని ఆవేదనతో అయితే మాత్రం ఏసీబీ అధికారులని ఆశ్రయించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఐసీబీ అధికారులు మాత్రం ఈ సాధారణ తనిఖీల్లో మొదట తనిఖీలు చేశారు. అనంతరం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అయితే మాత్రం మొత్తంగా వీటన్నిటిని ఒక నివేదిక రూపంలో ప్రభుత్వం అందించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు అయితే మాత్రం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే మాత్రం తనిఖీలు చేపట్టమని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే సాయంత్రానికి అయితే మాత్రం ఈ తనిఖీల్లో ఎవరికి అవినీతికి ఎవరు పాల్పడ్డారు, ఎంత ఆస్తులు వీళ్ళకి ఆదాయానికి మించి ఉన్నాయనే అంశాలను అయితే మాత్రం వెల్లడించే అవకాశం కనపడుతుంది.